హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా కావ్యశ్రీ ఒక షాకింగ్ పోస్ట్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే నిఖిల్ చాలా సీరియల్స్, షోస్, కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటాడు కదా. అయితే చాలామంది గర్ల్స్తో క్లోజ్గా, బిగ్ బాస్లో కూడా చాలామంది గర్ల్స్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. అయితే కావ్యశ్రీ ఒక షోలో తను చెప్పింది, నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి వేరే గర్ల్స్తో క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు అని చెప్పింది. అయితే తను ఈ విషయం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొంత బ్రేకప్కి కారణం అని అయితే న్యూస్ బాగా నడుస్తుంది. అయితే నిఖిల్ కొంచెం గర్ల్స్గా దూరంగా ఉంటేనే మంచిది, తను ఇన్ని రోజుల నుంచి ఇన్ని ప్రయత్నాలు చేస్తుండు. అదే గర్ల్స్కి దూరంగా ఉంటే కావ్యశ్రీ అయితే నిఖిల్కి దగ్గర వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే కావ్యశ్రీ చిన్ని సీరియల్తో మన ముందుకు వచ్చింది, చాలా బాగా చేస్తుంది. అయితే ఇప్పుడు ఈటీవీలో జీవన తరంగాలు అనే న్యూ సీరియల్ May 26కి 1 o'clock మధ్యాహ్నం స్టార్ట్ కాబోతుంది. అయితే ఈటీవీ వాళ్ళు ఈ సమ్మర్లో అందరికీ ఒక గ్రాండ్ ఇది ఇచ్చారు, 7 కొత్త సీరియల్స్ స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట. అయితే ఇక కావ్యశ్రీ ఇదివరకు ఈటీవీలో కూడా చాలా వరకు షోస్ అండ్ సీరియల్స్ చేసింది. తను ఈటీవీలో కూడా చాలా పాపులర్గా ఉన్నదన్నమాట. అయితే ఫస్ట్ ఈటీవీలో ప్రసారమయ్యే 7 సీరియల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ సీరియల్ అయితే శుభాకాంక్షలు, అది 12 o'clock స్టార్ట్ అవుతుంది. 12:20కి ఆరో ప్రాణం అనే సీరియల్ స్టార్ట్ అవుతుంది. 12:45కి సంధ్యారాగం అనే సీరియల్ స్టార్ట్ అవుతుంది. 1 o'clock జీవన్ తరంగాలు, మన కావ్యశ్రీ మెయిన్ లీడ్గా ఉన్నది అందులో. 1:30కి వసుంధర వస్తుంది. ఆరో సీరియల్ మేర్పు కళలు 2 o'clock స్టార్ట్ అవుతుంది. బబ్లు కల్గు నీకు అని ఏదో ఇంకో సీరియల్ ఉంది, 7th సీరియల్, అది మనకి 2:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా అందరికీ కొరకైతే ఈటీవీ సమ్మర్ హాలిడేస్, లేడీస్, పిల్లలు అందరు ఎంజాయ్ చేయాలని అయితే కొత్త 7 సీరియల్స్ అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే కావ్యశ్రీ జీవన్ తరంగాల సినిమా అయితే చాలా మంచిగా ఉంటుంది. ఆ సీరియల్ బాగా యాక్షన్ చేస్తుంది. కావ్యశ్రీ అయితే చాలా మంచిగా యాక్ట్ చేస్తుంది. మనం చిన్ని సీరియల్ అయితే చూసాము. అయితే చిన్ని సీరియల్ కూడా ఇక త్వరలోనే ఎండ్ కాబోతుంది. మరి కావ్యశ్రీ ఈ ఈటీవీలో సీరియల్ స్టార్ట్ అయిందంటే మరి బిగ్ బాస్కి వస్తుందో రాదో తెలియదు, కానీ అందరైతే చాలా హైప్ ఇచ్చారు బిగ్ బాస్కి వస్తుంది కావ్యశ్రీ అని. మరి చూడాలి. సీరియల్లో అయితే ఈ నెల 26కి అయితే స్టార్ట్ కాబోతుంది. కావ్య తను వాళ్ళ మదర్స్ డే సందర్భంగా వాళ్ళ ఫాదర్తోనైతే కేక్ కట్ చేసి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫొటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నిఖిల్ కూడా వాళ్ళ మదర్స్ సురేఖ అని పెట్టి మదర్స్ డే పోస్ట్ షేర్ చేశాడు. నిఖిల్ అయితే ఇప్పుడు స్టార్మాలో చాలా షోస్లో వస్తున్నాడు. మొన్న ఏఎస్ఎంబి లీగ్ అని, మళ్ళీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో చేస్తున్నాడు. సాధన సురేష్తో ఒక కవర్ సాంగ్ కూడా చేశాడు. కన్నడలో కూడా ఒక మూవీ చేయబోతున్నాడు అని మాకు తెలియవస్తుంది. నిఖిల్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. తను సాంగ్స్, కవర్ సాంగ్స్, ఫొటోస్, ఆల్బమ్స్ అండ్ వెబ్ సిరీస్ వీటితో చాలా బిజీగా ఉన్నాడు నిఖిల్. వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ అయితే కొంచెం నార్మల్గా నడుస్తుంది, పెద్దగా హైప్ వచ్చినంత అయితే క్రేజ్ లేదు. షో చాలా స్లోగా ఉంది. అందులో అఖిల్ సార్థక్, నిఖిల్, మన శుభశ్రీ ఉంది, ఆర్జే కాజల్ ఉంది, మహేష్ విట్ట, వీళ్ళందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ ఏమంత పెద్ద ట్విస్ట్ లేకపోయే వరకు వెబ్ సిరీస్ అంత ఇంట్రెస్ట్ డెవలప్ చేయలేకపోతుంది అభిమానులలో. అయితే చాలా బిల్డప్ ఎక్కువ ఇస్తుండ్రు. అందులో స్టోరీ చాలా తక్కువ, మినిమం స్టోరీ ఉంటుంది. కొంచెం స్టోరీ బాగుంటే వెబ్ సిరీస్ అయితే నిఖిల్ ఎంట్రీతో హిట్ అయ్యే అవకాశం ఉండేది. మరి చూడాలి, రాను అఖిల్కి నిఖిల్కి ఏదన్నా గొడవ పెట్టి సీరియల్కి హైప్ తెస్తారేమో చూడాలి. అయితే నిఖిల్ మరి అందుకనే వీళ్ళందరికీ దూరంగా ఉండి తను బిహేవియర్ని సెట్ చేసుకుంటుండేమో అనిపిస్తుంది. మరి చూడాలి. ఎందుకు నిఖిల్ కావ్యకు పోయి ఇద్దరు పేరెంట్స్ కూర్చొని మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ ఎవరు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తలేనట్టున్నారు. ఇప్పటికీ 1 year అయిపోయింది. బిగ్ బాస్ పోకముందు వాళ్ళిద్దరు, హౌస్ పోకముందు వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది.
ఇప్పుడు కూడా వాళ్ళు కలవలేదు. అయితే జనరల్గా రీతు చౌదరి ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలోనే రీతు చౌదరి వల్లనే వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిందని అయితే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. నిఖిల్ కొంచెం గర్ల్స్తో బాగా క్లోజ్గా ఉంటాడు, అది కావ్యకి నచ్చలేదు. అది నచ్చకే తను నిఖిల్కి అయితే బ్రేకప్ చెప్పేసింది అని అయితే చెప్తున్నారు నెటిజన్స్.